విద్యా వ్యవస్థకు సంబంధించి అధ్యక్ష ప్రభుత్వ తెలంగాణ విద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. విద్యా కమిషన్ ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, మన అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకురావడానికి ఇవాళ విద్యా కమిషన్ అనేకమైనటువంటి సూచనలు చేసింది అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో అధ్యక్ష డైట్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 40% డైట్ ఛార్జీలను పెంచడంతో పాటుగా 212% కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన ఘనత ఈనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ అన్ని కులాల మతాలకు అనేక నుండి హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అధ్యక్ష ఒక్కొక్క స్కూల్కు సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టేటువంటి ఒక యూనివర్సిటీ లాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఒక దగ్గర నిర్మాణం చూస్తూ ఉంటే సుమారుగా 2500 మంది విద్యార్థులు అందులో అన్ని సౌకర్యాలతోటి అన్ని కులాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివేటువంటి విద్యను మరి ప్రభుత్వం ఎంత దూరపు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి ఎంత ఆలోచనతోటి మరి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రతి నియోజకవర్గానికి స్థాపించడం మరి తద్వారా ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టపరచడానికి వారు చేస్తున్న కృషికి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు ఇవాళ గర్వపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మనం అందరం పట్టించుకుంటాం అధ్యక్ష. మన చుట్టూ ఎప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే వివిధ హోదాలు కానీ ఎంపీలు కానీ పోలీస్ శాఖ మనం ఎక్కడ పోయినా లేకపోతే మనం శాంతియుతంగా ప్రశాంతంగా మన ఇళ్లలో మనం పడుకోవాలన్నా పోలీసులు ఉన్నారు అధ్యక్ష. దానికి రక్షణ కల్పించడానికి పోలీసులు ఉన్నారు ఒక ఆలోచన ఉంటుంది అధ్యక్ష. కానీ పోలీసుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి అధ్యక్ష ఇంతవరకు నాకు తెలిసిన వరకు ఏ ప్రభుత్వం కూడా పోలీసుల యొక్క సంక్షేమం వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం నేను చూడలేదు అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష వాళ్ళు చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలకు మరి అధ్యక్ష ప్రభుత్వం మంచిరేవులు గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇవాళ పోలీస్కి సంబంధించి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఆ భవిష్యత్తుని మరి వాళ్ళ ఉన్నత చదువులకు ఉండడానికి ఒక పోలీస్ యొక్క రెసిడెన్స్ స్కూల్ని స్థాపించి ఆ పిల్లల యొక్క మరి భవిష్యత్తుకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ